హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. దిశ మార్చిన అల్పపీడనం, ఈ జిల్లాలలోని భారీ వర్షాలు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. తెలంగాణలోని గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని చెరువులు, జలాశయాలు, ప్రాజెక్టుల జలకలను సంతరించుకున్నాయి. అయితే ఇప్పట్లో రాష్ట్రాన్ని వీడేలా కనిపించడం లేదు. తెలంగాణలోని నేడు కూడా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. పలు జిల్లాలలోని భారీ వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. ఉపరితల ద్రోణి యాక్టివ్ గా ఉన్న నైరుతి రుతుపవనాల కారణంగా రాష్ట్రంలోని వర్షాలు కురుస్తాయని చెప్పారు. నేటి నుంచి 5 రోజుల పాటు రాష్ట్రంలోని వర్షాలకు ఛాన్స్ ఉందని అన్నారు. నేడు నిజామాబాద్, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, ఆదిలాబాద్, కొమరం భీము, ఆసిఫాబాద్, మంచిర్యాల, ఖమ్మం, సంగారెడ్డి, వనపర్తి, జోగులాంబ, గద్వాల్, నారాయణపేట జిల్లాల్లోని భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక మిగిలిన జిల్లాల్లోని ఒక మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు కురవచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక మంగళవారం మంచిర్యాల, కొమరం భీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, హనుమాన్కొండ, నిర్మల్, పెద్దపల్లి, భూపాలపల్లి, ఖమ్మం, సిద్దిపేట, భువనగిరి, వికారాబాద్, ములుగు, కొత్తగూడెం, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లోని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. భారీ వర్షాలకు తోడు ఈదురుగాలులు కూడా వేస్తాయని చెప్పారు. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వేస్తాయన్నారు. ఉరుములు, మెరుపులతో పాటు పలు చోట్ల పిడుగులు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ప్రజలు వర్షం కురిసే సమయంలో బయటకు వెళ్లొద్దని చెప్పారు. అత్యవసరం అయితేనే బయటకు రావాలని, పొలం పనులకు వెళ్లేవారు చెట్ల కింద ఉండకూడదని అన్నారు. ఇక హైదరాబాద్ లో ఉదయం పొడి వాతావరణం ఉంటుందని అధికారులు తెలిపారు. మధ్యాహ్నానికి వాతావరణం చల్లబడుతుందని, సాయంత్రం వేళ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఈ మేరకు నగర ప్రజలకు జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎడతెరిపి లేకుండా వర్షం కురిస్తే స్కూల్ కు ముందస్తు సెలవులు ఇవ్వడానికి అధికారులు సిద్ధమయ్యారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.